అత్తయ్య గారు, అసలు ఏ ఏరియాలో కనిపించాడు? గాంధీనగర్ దగ్గర బస్ స్టాప్ పక్కన. ఆ పోస్టర్ ఏంటమ్మా? ఆ పోస్టర్లో మీ నాన్నని చెప్పిన నీచుడి ఫోటో ఉంది. అయ్యో, ప్రెసిడెంట్ గారు పడిపోయి ఉన్నారేంటి? ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ఎస్ఐ గారు. ఎవరమ్మా ఫోన్ చేసింది? నేనే సార్. ఎదుగో వీడే ఆ దుర్మార్గుడు. నా భర్తను చంపిన హంతకుడు వీడు. సార్, వీడిని అరెస్ట్ చేయండి. దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? నేనే ప్రత్యక్ష సాక్షిని ఎస్ఐ గారు. ఆ రోజు కారు డ్రైవ్ చేసింది వీడే. ఆ రోజు నా భర్తకి యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారు డీటెయిల్స్ అన్ని కూడా రిజిస్టర్ చేశాం. ఒక్కసారి ఆ కేసు రీఓపెన్ చేస్తే మొత్తం ఆధారాలు బయటపడతాయి. నేనొచ్చి వీడి మీద కంప్లైంట్ ఇస్తాను. వీడిని అరెస్ట్ చేయండి ఎస్ఐ గారు. మీరు చెప్తుంది ఎంతవరకు నిజమో స్టేషన్లో తెలుసుకుందాం. మీరు కూడా మాతో పాటు స్టేషన్కి రావాలి. వస్తాను ఎస్ఐ గారు. మా ప్రెసిడెంట్ గారిని తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఆయన ఏ తప్పు చేయలేదు. దయచేసి మీరు అడ్డుపడొద్దు. యాక్సిడెంట్ కేసు అని ఆవిడ చెప్తుంది కదా. స్టేషన్కి తీసుకెళ్ళాక మేము మొత్తం ఎంక్వైరీ చేస్తాం. ఏ తప్పు లేకపోతే ఈయన్ని విడిచిపెట్టేస్తాం. కానిస్టేబుల్స్ సార్, తీసుకురండి. ఏమైంది? మన ప్రెసిడెంట్ గారు వాళ్ళ ఆయన్ని హత్య చేశారంట. అందుకే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఈ విషయం వెంటనే త్రిపురకు చెప్పాలి. త్రిపుర, త్రిపుర, రాజా, 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 రాజా. ఏమైంది సరోజక్క? బాలాగారికి ఏమైంది? బాలాగారు ఎక్కడ? రాజాని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఆయన అరెస్ట్ చేయడం ఏంటి? అసలు ఏం జరిగింది? రాజా ఎవరినో చంపేశాడంటమ్మా. ఒక పెద్దావిడ రాజాని అరెస్ట్ చేపించింది. రాజాని పోలీసులు స్టేషన్కి తీసుకెళ్లారు. బాలాగారు, మేడం చూడండి. మీరు కరెక్ట్ గానే గుర్తు చేసుకున్నారా? ఈ ఫోటో అవునమ్మా, మీ అమ్మగారు చెప్పిన పోలికలు కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఆయనే ఈ యాక్సిడెంట్ చేశారమ్మా.
చేశారా? మా నాన్న చావుకి కారణం బావగారేనా? బాలగారు, సుందరి బాలగారు, సుందరి బాలగారు, ఏమైంది బాలగారు? సుందరి బాలగారు, ఎవరమ్మా నువ్వు? సార్ ఆయన నా భర్త అండి. ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన ఏ తప్పు చేయలేదండి. చూడమ్మా, ఒక పెద్ద ఆవిడ తన భర్తను యాక్సిడెంట్ చేసి చంపాడని కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ మీద మేము అరెస్ట్ చేశాం. ఎంక్వైరీ కూడా చేస్తున్నాం. మా ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే ఈయన పేరు మీద 4 years బ్యాక్ ఒక కార్ యాక్సిడెంట్ కేసు నమోదైందని తెలిసింది. లేదండి, అదంతా అబద్ధం. మీకు అలా ఎవరు కంప్లైంట్ ఇచ్చారో కానీ ఇది కరెక్ట్ కాదు. దయచేసి బాలగారిని విడిచిపెట్టండి సార్. చెప్తుంటే అర్థం కావట్లేదమ్మా? ఏమైనా ఉంటే కోర్టులో మాట్లాడుకోండి. పోనీ కంప్లైంట్ ఎవరిచ్చారు? ఆవిడ వివరాలు ఏమైనా ఉన్నాయా? లేదమ్మా, ఆవిడ వివరాలు ఏం లేవు. ఈయన యాక్సిడెంట్ చేసిన పరిధిలో ఉన్న స్టేషన్కి మేము కాల్ చేసి అన్ని వివరాలు కనుక్కున్నాం. ఈ కేసుని అక్కడికే పంపిస్తాం. బాలగారు, మీరేం భయపడకండి. మీ మీద కేసు పెట్టిన ఆవిడ్ని మీరేమైనా చూసారా? నాకు తెలియదు సుందరి, నా తల మీద గట్టిగా దెబ్బ తగిలింది. నేను స్పృహ తప్పి పడిపోయాను. ఆ తర్వాత లేచి చూస్తే ఇక్కడున్నాను సుందరి. సుందరి, ఏం జరిగిందో ఏమో, నాకు భయం వేస్తుంది సుందరి. మీరు భయపడకండి బాలగారు. ఎలా అయినా మిమ్మల్ని నేను బయటికి తీసుకొస్తాను. లేదు, వెంటనే ఈ విషయం అత్తయ్య గారికి తెలియాలి. అత్తయ్య గారికి చెప్తే గాని బాలగారిని విడిపించుకోలేను. సరే, మీరేం కంగారు పడకండి, నేను మళ్ళీ వస్తాను.